గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ 5 సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రస్తావన లేని పవన్ సినిమా కెరీర్ లేదు. మీకు చాలా ఈగో ఉందండి. అదేంట్రో పుసుకుని అలానేసావు. అంత ప్రత్యేకత చాటుకుంది ఈ సినిమా. ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. డైరెక్టర్ గా హరీష్ శంకర్ కు కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా గట్టి పునాది వేసింది. భారీ స్థాయి నిర్మాతగా బండ్ల గణేష్ కెరీర్ ని మార్చింది. ఈ సినిమాలో విలన్ వేషాల్లో నటించిన ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టుల భవిష్యత్తుకు దారి చూపించింది. మ్యూజిక్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ మరొక మెట్టు ఎక్కాడు. హీరోయిన్ గా శృతి హాసన్ కు దశాబ్దం పాటు సినీ కెరీర్ కి బాటలు వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి సంచలనం నమోదు చేసినవి చాలా ఉంటాయి. మరీ ముఖ్యంగా పవన్ అభిమానులకు ఖుషీ విడుదలైన దశాబ్దం తర్వాత ఆకలిని తీర్చిందని చెప్పొచ్చు. కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్లో 4K వెర్షన్లో విడుదల చేసేందుకు బండ్ల గణేష్ దర్శకుడు హరీష్ శంకర్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా తాజాగా వీరు విలేకరుల సమావేశంలో పాల్గొని ఈ సినిమా గురించి వివిధ విషయాలు పంచుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ వేడుకకు చిత్ర నిర్మాత బండ్ల గణేష్ హీరో, అందుకే అతన్ని చివరిగా మాట్లాడమని చెప్పాను. సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ సినిమా వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా చూసినా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. అందుకే ఆ వెలితి కనిపించింది. అయితే ఆ వెలితి ఇప్పుడు రిలీజ్లో తీరనుంది. నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ టీంకు ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు, గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా నాతో పాటు నిర్మాత బండ్ల గణేష్ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు, కానీ మేము ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. సోషల్ మీడియాలో ఒక డైలాగ్ ఉంటుంది, బాగుంటే సూపర్ హిట్ అంటారు, సూపర్ హిట్ అని టాక్ వస్తే అది బ్లాక్ బస్టర్ అని, అదే బ్లాక్ బస్టర్ని మించి ఉంటే అది గబ్బర్ సింగ్ అవుతుందని హరీష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ క్రిటిక్ పవన్ కళ్యాణ్. డబ్బింగ్ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్ బస్టర్ అన్నారు. చివరిగా ఇది ఎవర్ గ్రీన్ మూవీ అంటూ హరీష్ తెలిపాడు. అనంతరం నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ గబ్బర్ సింగ్ తన జీవితం మార్చిన సినిమా అని తెలిపారు. తనకు అమ్మ, నాన్న, తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడు అని, ఆయనతో సినిమా తీసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఖచ్చితంగా తీస్తానని చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ సినిమాకు హైప్ పెరిగిందని, ఆన్లైన్లో టికెట్స్ నిమిషాల వ్యవధిలో సేల్ అయ్యాయని, ఖచ్చితంగా రిలీజ్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్తో పాటు సునామీ సృష్టిస్తుందని, చాలా ఆనందంగా ఉందంటూ ధీమా వ్యక్తపరిచాడు.